95 న్యూస్ ప్రీ న్యూస్ కు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్లో గల ప్రముఖ పరిశ్రమ దివిస్ ఫార్మా కంపెనీలు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. పోలీసులు కంపెనీ లోపలికి మీడియాకు అనుమతి నిరాకరించారు. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీ గొల్లపూడి పంచాయతీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పర్యటించారు. ఏలూరు జిల్లా ఏలూరు మండలం కలకుర్ర గ్రామ సమీపంలోని కొల్లేరు సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో 2 మహిళలు మృతి చెందారు. కొల్లేరులో కూలీలను పనికి తీసుకెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షాలు మరియు తుఫాన్ల కారణంగా ఎటువంటి ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో కిరణ్ కుమార్ ఆర్డీఓ బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్ 15వ తేదీ నుండి కనిపించకుండా పోయిన గూడూరు పట్టణంలోని ప్రాస్పరో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి యశ్వంత్ ఆచూకీ కోసం 2 ప్రత్యేక పోలీస్ బృందాలు తిరుగుతున్నాయని గూడూరు పట్టణ సీఏ హజరత్ బాబు తెలిపారు. అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న 3 వ్యక్తులను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ ప్రేరణ కుమార్ తెలిపారు. చెత్త పన్ను రద్దు చేయాలని కోరుతూ కడప మున్సిపల్ కార్పొరేషన్ వద్ద అఖిలపక్ష నేతలు ధర్నాకు దిగారు. పన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన 32 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 5 కూలీలను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పారు. ఉత్తర భాగంలో ఉపరితల ఆవర్తనం కారణంగా గూడూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నవంబర్ నెలలో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో తుఫాన్ల బారిన పడడం ఆనవాయితీగా వస్తోంది. సీఎం జగన్ కాపులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని జనసేన విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ పసుపులెట్టి ఉషా కిరణ్ అన్నారు. జగన్ కాపులకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు అపశృతి చోటు చేసుకుంది. వనమ జన్మదిన వేడుకల్లో ఏర్పాటు చేసిన స్టేజ్ పై ఒక్కసారికి అధిక సంఖ్యలో అభిమానులు ఎక్కడంతో స్టేజ్ కుప్పకూలింది. నాగర్ కర్నూలు జిల్లా ఊరకొండ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం BHEL చౌరస్తాలో రన్నింగ్ లో బస్ కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సీసీ ఫుటేజ్ వీడియోలో దృశ్యం లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్లో స్వచ్ఛ ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. రామ్కీ సంస్థ కార్యక్రమాలను ఆపాలని డిమాండ్ చేశారు. MBA సర్టిఫికేట్ కావాలా? అయితే ఓకే. ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కావాలా? అయినా ఓకే. B.Pharmacy ఇంకా డిగ్రీ సర్టిఫికేట్ ఇలా ఏదైనా వెంటనే ఇచ్చేస్తాం. ఏ యూనివర్సిటీ నుంచి కావాలన్నా ఏర్పాటు చేస్తాం. మన చేతిలో పనే, రండి బాబు రండి అంటూ ఫేక్ సర్టిఫికెట్లను అడ్డగోలుగా అమ్మారు. నిన్నటి వరకు పల్నాడు జిల్లా పరిధిలోని నరసరావుపేటలో అన్ని రకాల ఉన్నత విద్యా సర్టిఫికెట్లు సరసమైన ధరలకే లభ్యమయ్యాయి. పోలీసులు ఎంటర్ కావడంతో అసలు గుట్టు మొత్తం వెలుగులోకి వచ్చింది. ఫేక్ సర్టిఫికెట్ మూట ఆగడాలకు పోలీసులు తెరదించడంతో పాటు పలు ఆసక్తికర విషయాలను వారి నుంచి రాబట్టారు. విశాఖ గోపాలపట్నం SR హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించగా 2 రోజుల తర్వాత రోగి మృతి చెందడంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే రోగి మృతి చెందాడని పేషెంట్ తరపు బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విజయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ 550 కోట్ల కుంభకోణంలో ప్రధాన సూత్రధారులు బ్యాంక్ చైర్మన్ రాయవరపు సీతారామాంజనేయులు, వైస్ చైర్మన్ రాయవరపు విశాలాక్షి, డైరెక్టర్ జయదేవ్ మణిలకు కాకినాడ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కాకినాడలో నూతన ESI ఆసుపత్రి వచ్చే ఏడాది మే చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని కాకినాడ ఎంపీ వంగ గీత వెల్లడించారు. ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయనగరం వద్ద ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ లో తొక్కిసలాట జరిగింది. 2 విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన రైల్వే పోలీసులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి బాధిత విద్యార్థులను తరలించి చికిత్స అందిస్తున్నారు. భారత్ ను ఏకం చేయడమే భారత్ జోడో యాత్ర లక్ష్యమని యాత్రలో పాల్గొంటున్న వాలంటీర్లు తెలిపారు. యాత్ర ఉత్సాహంగా ముందుకు సాగుతుందని, ఎలాంటి రాజకీయాలకు ఈ యాత్రలో తావులేదని అన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని అంగన్వాడీ స్కూళ్లను జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి నరేష్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు.